సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'గేమ్ చేంజర్' మూవీ ఒక చిన్న వివాదంలో అయితే ఇరుక్కుంది సార్. అంటే ఈ మూవీలో వర్క్ చేసిన 350 మంది జూనియర్ ఆర్టిస్టులకు వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా గుంటూరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. కో డైరెక్టర్ ఎవరో వీళ్ళని కోఆర్డినేషన్ చేశారు. వాళ్ళని విజయవాడ, గుంటూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి షూటింగ్‌లో పాల్గొనేలా చేశారు. రోజుకింత అని చెప్పేసి మాట్లాడుకున్నారు కానీ ఆ పేమెంట్ ఏవి వీళ్ళకి అందలేదంట. ఇప్పుడు ఆ కో డైరెక్టర్ పైన వీళ్ళు కంప్లైంట్ చేశారు. దిల్ రాజు మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్. మరి ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది. అండ్ దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆర్టిస్టులు వాళ్ళ పేమెంట్లు సక్రమంగా ఉంటాయా లేదా అన్నది కూడా బయట ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు దీనిపైన దిల్ రాజు స్పందిస్తారా, ఆయన వీళ్ళకి న్యాయం చేస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది. మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే జనరల్గా సినిమాకి సంబంధించి ఈ జూనియర్ ఆర్టిస్టులు కోఆర్డినేటర్స్ ఉంటారు. వాళ్ళకి ఇంతమంది కావాలి అని చెప్పి అటు చెప్తారు. వీళ్ళు అంతమంది ఎలా ఉండాలి ఏమిటి అనేది చెప్తారు. వాళ్ళు చెప్పినటువంటి ప్రమాణాల ప్రకారం వాళ్ళు మనుషుల్ని పంపిస్తారు. పంపించిన వాళ్ళని వీరు వాడుకుంటారు. వాళ్ళకి ముందే పేమెంట్ వెళ్ళిపోతుంది. 70 మందిని పట్టుకొస్తే 70 మందికి పేమెంట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు సాయంత్రం పంచుకుంటారు. అక్కడ ఏ రోజుకు ఆ రోజు పంపిణీ. ఇది నెలాఖరణ ఇవ్వటం అలా ఏం ఉండదు. వారం రోజులు షూటింగ్ అయినా కానీ ఏ రోజు పేమెంట్ ఆ రోజే. అంటే వారం రోజులకి సంబంధించిన డబ్బులు నిర్మాతల దగ్గర ముందే తీసుకుంటారు కానీ ఇవ్వరు. వీళ్ళకి ఇవ్వరు. ఆ రోజు ఇస్తే మర్నాడు వస్తారు వాళ్ళు. ఆ రోజు ఇవ్వకపోతే మర్నాడు రారు, గొడవకు వస్తారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూనియన్ ఉంది. వాళ్ళకి జూనియర్ ఆర్టిస్టులు యూనియన్ ఉంది. ఆ యూనియన్లో నమోదైన వాళ్ళైతే వాళ్ళు పరిశీలి చేస్తారు విషయాన్ని. వీళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చారు. గుంటూరు నుంచి, విజయవాడ నుంచి తెచ్చామని చెప్తున్నారు. బహుశా ఈ షూటింగ్ చాలా చోట్ల జరిగింది. ఈ జరిగిన సందర్భాల్లో వాళ్ళని వాడుకుని ఉంటారు. అక్కడ వాళ్ళని ఏదో హైదరాబాద్ తీసుకొచ్చి వాడుకోవటం జరిగి ఉండకపోవచ్చు. ఈ సినిమా షూటింగ్ చాలా చోట్ల జరిగింది. ఆంధ్రాలో చాలా లొకేషన్స్లో షూట్ చేశారు. షూటింగ్ సందర్భంగా స్క్రీన్ చాలా న్యాచురల్గా, ఆర్గానిక్గా ఉండాలనుకుంటాడు ఆయన డైరెక్టర్ గారు శంకర్. అందుకని కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టిస్తాడు ఆయన. ఆ ఖర్చు ఇదే. అంటే స్క్రీన్కి నిండుగా ఒక సందులో సీన్ పెడితే ఆ సందు మొత్తం జనాలు ఉండాలనుకుంటాడు ఆయన. అలా నింపుతారు. ఆ ఫిల్లింగ్ ప్రోగ్రాంలో భాగంగా జనాలు ఎక్కువ అవసరం అవుతారు. ఈ అవసరం కోసం వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో జనాలు మొబిలైజ్ చేస్తారు. ఈ మొబిలైజ్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు ముందే. ఆ తీసుకొచ్చిన కాంట్రాక్టర్ చేసిన తప్పు, కాంట్రాక్టర్ తప్పు చేస్తే కాంట్రాక్టర్ మీద కేసు పెట్టాలి. కేసు పెడితే అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎవరు పట్టించుకుంటారు, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది అక్కడ చట్టపరమైన చర్యలు జరగాలి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఉన్నాడు అక్కడ. వారి దృష్టికి కూడా విషయం పట్టుకెళ్ళగలిగితే బాగుంటుంది. దిల్ రాజు మాత్రమే కాదు, దిల్ రాజు వైపు నుంచి డబ్బులు వెళ్ళిపోయి ఉంటాయి కాంట్రాక్టర్. ఈ ఎగవేత జరిగింది కాంట్రాక్టర్ కోఆర్డినేటర్ దగ్గర నుంచి జరిగి ఉంటుంది. సో ఈ కోఆర్డినేటర్ మీద కేసు పెట్టారు వాళ్ళు, పెట్టడం కూడా. కాకపోతే దిల్ రాజు గారు ఇన్వాల్వ్ అయ్యి నీకు డబ్బులు ఇచ్చాను కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, సినిమాకి బ్యాడ్ నేమ్ వస్తుంది, అందుకని నువ్వు డబ్బులు ఇచ్చేసాయని ప్రెజర్ తీసుకొస్తాడేమో అని ఈయనకు ఒక విజ్ఞప్తి పడేశారు అంతే. అంతే తప్ప వీళ్ళకి సంబంధం ఏం లేదు వ్యవహారంలో. కాకపోతే వీళ్ళెవరూ కూడా యూనియన్ తాలూకా మనుషులు కాదు. యూనియన్ తాలూకా మనుషులు అయితే యూనియన్లో సెటిల్ అవుతుంది. వాళ్ళు బాధ్యతగా ప్రొడ్యూసర్తో మాట్లాడి నెగోషియేట్ చేసి ఏదో ఒక రేట్ ఫిక్స్ చేసి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు జరగాల్సింది కూడా అదే. యూనియన్ తన మెంబర్సా కాదా అని పట్టించుకోకుండా ఈ ఇష్యూ రైజ్ అయిందే కాబట్టి దానిలో ఇన్వాల్వ్ అయ్యి వాస్తవ విషయాలు ఏమిటో కనుక్కుని వివరాలు తీసుకుని ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించగలిగితే సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. దానికోసం కృషి జరగాల్సి ఉంది. అది లేకపోతే ఇబ్బంది. అంటే యూనియన్ మనకు సంబంధం లేదు అసలు. మా మెంబర్స్ కాని వాళ్ళతో షూటింగ్ ఎలా చేస్తారని మొదలెడతారు. ఇది ఒక వివాదం అవుతుంది. ఒకవేళ మెంబర్స్ అయితే పట్టించుకోవాలి, మెంబర్స్ కాకపోయినా పట్టించుకోవాలి. అలా పట్టించుకుంటే మీ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. మీ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం వలన మీకు చెప్పి మీ అనుమతి పొంది తీసుకెళ్తారు ఎవరినైనా. ఛాంబర్లో రిజిస్టర్ కానివాడు లేకపోతే ఎవరు కూడా ఏ రకమైనటువంటి లావాదేవీలు జరపకూడదు అనే లాంటి నిబంధన ఏదైనా ఉంటే ఆ నిబంధన పెట్టుకోగలిగితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. త్రూ ప్రాపర్ ఛానలే జరగాలి ఏదైనా. త్రూ ప్రాపర్ ఛానల్ జరగకపోతే ఏదైతే ప్రాపర్ ఛానల్గా వ్యవహరిస్తుందో అది ఎవరికి అనుకూలంగా పనిచేయాలో వాళ్ళకి అనుకూలంగా పనిచేయకుండా వాళ్ళ వ్యతిరేకులకు అనుకూలంగా పనిచేస్తుంది. ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు అక్కడ కోఆర్డినేటర్స్ యూనియన్ మెంబర్స్ కాని వాళ్ళని తీసుకెళ్లారు అనుకుందాం. తీసుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? యూనియన్ పట్టించుకోదాలి.
పైగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అని విమర్శిస్తుంది. వాళ్ళని సపోర్ట్ చేస్తూ వీళ్ళని విమర్శించే ఛాన్స్ ఉంది. అందుకని ఖచ్చితంగా ఈ పద్ధతులు అయితే పాటించాలి. పద్ధతులు అనుకున్నారు కాబట్టి. లేదు ప్రొడక్షన్ వైపు నుంచి ఏ రోజుకి ఆ రోజు పేమెంట్లు వీళ్ళే చెల్లించాలి ఎవరి ఆర్టిస్ట్కి. ఆ రోజు సెట్లో ఉన్న వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టి డబ్బులు ఇచ్చేటప్పుడు వీళ్ళు పక్కన కూర్చొని చేయాలి. కానీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చేయడం అనేది ఒక కల్చర్గా నడుస్తుంది. ఆ కాంట్రాక్టర్లు ఎగ్గొట్టడం వలన జరుగుతున్న ఉత్పన్నమైన పరిస్థితి. దాన్ని ఎలా సెటరేట్ చేసుకుంటారో చూడాలి. ఇప్పుడు దిల్ రాజు గారు దీనిపైన స్పందించే అవకాశం ఉందా సార్? ఎందుకంటే విమర్శ ఆయన మీదకి వస్తుంది. ఆయనకేం సంబంధం? ఇప్పుడు ఆయన పేమెంట్ ఇచ్చేసి ఉంటాడు కదా, పేమెంట్ ఇచ్చాకే పట్టుకొస్తారు వాళ్ళు. పేమెంట్ ఇవ్వకుండా పట్టుకురారు, అది గ్యారంటీ. ఈ పేమెంట్ ప్రాపర్గా అవతల వాళ్ళకి డెలివరీ కాలా, మధ్యవర్తుల దగ్గర స్ట్రక్ అయింది. ఎందుకు స్ట్రక్ అయి ఉండొచ్చు? రకరకాల కారణాలు ఉండొచ్చు. ఈ కోఆర్డినేట్ చేసిన వాడు ఆఫీస్ వాళ్ళే ఆ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయి ఉండొచ్చు. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం డబ్బులు మా దగ్గర హోల్డ్ చేశాం అని చెప్పచ్చు. ఇలా 100 కారణాలు ఉంటాయి ఒక వివాదం జరిగినప్పుడు. అది ఎలా సెటిల్ అవుతుంది అనే దాన్ని బట్టి మనకి క్లారిటీ వస్తుంది. ఇది వివాదమే, ఇది మామూలు వివాదం కాదు. సినిమాల్లో ట్రాన్సాక్షన్స్ ఎలా జరగాలో అలా జరగకపోతే వచ్చేటువంటి విష పరిణామాలు ఇవన్నీ. ఇలాంటివి వస్తాయి అని చెప్పి ఊహించి బిహేవ్ చేయటం చేయాలి వాళ్ళు. అది చేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు.